ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి అనుమతులు అన్నటువంటి వచ్చాయి. సో దాంతో ఈ సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఈ విశ్వవిద్యాలయం యొక్క నినాదం చూసుకుంటే మొత్తం 3 గిరిజన భాషల్ని సంస్కృతంతో మిళితం చేసేలాగా ఉంటుంది. ఏంటి ఆ 3 గిరిజన భాషలు అంటే 1 కోయ భాష, 2 బంజారా, 3 గోండ్. ఈ 3 గిరిజన భాషలు అన్నటువంటివి కూడా ఇందులో మిళితం చేయబడతాయి సంస్కృతంతో. మరి ఇందులో చూసుకుంటే ఇక్కడ ఏదైతే మనకి బ్రిడ్జ్ లాగా కనపడుతూ ఉంటుందో అది విద్యకి మూలం అన్నమాట. అలాగే ఇక్కడ జనన్ అంటాము, అది వివేకానికి మూలం. అట్లానే సుధారణ అంటాం, అది అభివృద్ధికి మూలం. సో ఇవన్నీ కూడా మనం చూస్తే విద్య, వివేకం, అభివృద్ధి ఇవన్నీ కూడా ట్రైబల్స్కి సంబంధించి ఎస్పెషల్లీ వాళ్ళకి విద్యని అందించాలి, వాళ్ళకి కావాల్సినటువంటి నాలెడ్జ్ని, అవేర్నెస్ని ఇవ్వాలి, వాళ్ళ యొక్క ఓవరాల్ డెవలప్మెంట్కి ఇది కాంట్రిబ్యూట్ చేయాలన్నటువంటి లక్ష్యంతో ఈ సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ యొక్క లోగోని ఆవిష్కరించడం జరిగింది. సో ఈ లోగో అలాగే ఈ సంస్థ రెండూ కూడా గిరిజనుల యొక్క సాధికారతకి అంటే ట్రైబల్ ఎంపవర్మెంట్కి దారితీస్తుంది.